1 మంత్‌కి, 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి తీసుకునే వాళ్ళు కూడా పేమెంట్ ఉన్నారు. కానీ చాలా వరకు లేట్ అయ్యి కొంతమందయితే మానిటైజేషన్ కాక, వాళ్ళకి గూగుల్ పిన్ రాక, మళ్ళీ దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉండి చాలా వరకు కొన్ని యూట్యూబ్ వాళ్ళు చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారనమాట. సో, పెట్టడం వల్ల అయితే కొంతమందికి మానిటైజేషన్ కాలేదు. మానిటైజేషన్ అయినా కూడా వాళ్ళకి మధ్యలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ కాలేదనమాట. వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది. సో, అలా టైం పట్టడం వల్ల వాళ్ళకి కూడా మా అమౌంట్ రావడానికి కొంచెం లేట్ అవుతుందనమాట. ఫస్ట్ అయితే 1,000 సబ్స్క్రైబర్స్ అలాగే 4,000 వాచ్ టైమ్ అయితే ఉండాలనమాట. ఎప్పుడు 20 వరకు 22 వరకు అయితే అలా ఉండాలనమాట. సపోజ్ 2023 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏంటి అని అంటే 1,000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్ అలాగే 10 మిలియన్ వ్యూస్ రావడం వల్ల మానిటైజేషన్ అయితే అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్, 3,000 వాచ్ టైమ్ అలాగే 3 మిలియన్ వ్యూస్‌తో వరకు కూడా మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. లేదు వాచ్ అవర్స్ లేదు అనుకుంటే 3,000 మిలియన్ వ్యూస్ అలాగే 10,000 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మనకి 1,000 సబ్స్క్రైబర్స్, 10,000 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మనకి మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు అనమాట. కాకపోతే ఏంటి అని అంటే షార్ట్స్ ద్వారా కూడా మనకు రెవెన్యూ వస్తుంది. షార్ట్స్ ద్వారా రెవెన్యూ ఎలా వస్తుంది అంటే అండి, షార్ట్స్ వచ్చేసి 45% వరకు మాత్రమే మనకి అమౌంట్ వస్తుంది. మిగతా రిమైనింగ్ 55% అమౌంట్ అయితే యూట్యూబ్ వాళ్ళు తీసేసుకుంటారనమాట. సో, లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల ఏంటి అని అంటే అండి, లాంగ్ వీడియోస్‌లో మనకి 55% వస్తుంది. షార్ట్స్ వాళ్ళకొచ్చేసి 45 వరకు వాళ్ళకి వాళ్ళకి మాత్రమే పోతుందనమాట. ఓకే. మన ఛానల్‌కి ఎంత అమౌంట్ వచ్చింది, అలాగే ఎవరెవరి ఛానల్‌కి ఎంత అమౌంట్ వచ్చిందయితే వీడియోలో తెలుసుకుందామని అయితే చెప్పాను కదండీ. సో, తెలుసుకుందామండి. ఓకేనా. అందరికీ ఛానల్ పెట్టిన వెంటనే అయితే అమౌంట్ అయితే ఎవ్వరికీ అనేది రాదండి. ఓకేనా. మన ఛానల్‌కి ఎంత అమౌంట్ వచ్చిందైతే లాస్ట్‌లో చెప్తాను. లైట్స్ వరకు చూడండనమాట. సో, ఓకేనా. ఎవరికీ ఛానల్ పెట్టిన వెంటనే అమౌంట్ అయితే ఎవ్వరికీ కూడా రాదు. ఆహ్, కొన్ అమౌంట్ రావడానికి కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు. లేకపోతే 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు. కొంతమందికైతే 1 మంత్ కూడా పట్టొచ్చండి. ఈ మంత్ స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ పేమెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంటే ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఎన్ యూట్యూబ్‌లో ఎవరెవరికి ఎంత మనీ వస్తుంది, అలాగే మన ఛానల్‌కి ఎంత మనీ వచ్చింది అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందామనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అంటే పాప వస్తుందండి. పాప రావడం వల్ల మళ్ళీ ఈ ఛానల్‌కి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ అలాగే ఏమన్నా మానిటైజేషన్‌లో ప్రాబ్లమ్ అవుతుంది అనేసి అయితే స్కిప్ చేస్తున్నాననమాట. పిల్లల్ని పెట్టడానికి కూడా సెపరేట్ ఛానల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే దాంట్లో కొన్ని వేరే సెట్టింగ్స్ అనేటివి ఆన్ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని చూపించాలి అనుకున్నప్పుడు కొన్ని సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. సో, అవి ఆన్ చేసుకున్నప్పుడు అయితే పిల్లల్ని చూపించడానికైతే నో రిస్ట్రిక్షన్స్ అండి. యూట్యూబ్‌లో అయితే పిల్లల్ని చూపించాలి అనుకుంటే సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. చూపియకూడదు అనుకున్నప్పుడు అయితే సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ టంగ్ అని అయితే కొట్టేసేయండి అని ఒక్కసారి అయితే కొట్టేయండి. అలాగే తర్వాత మనం పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్‌లో మీకు వచ్చేస్తాయన్నమాట. మనం పెట్టే ప్రతి వీడియో అయితే తొందరగా అయితే మీకు వచ్చేస్తాయన్నమాట. ఓకేనా. సో, అందువల్ల అయితే షార్ట్ వీడియోస్ ఎక్కువ మంది చేయడానికైతే ఇష్టపడుతున్నారన్నమాట. షార్ట్స్‌లో మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతారు. అలాగే వ్యూస్ కూడా వస్తారు. కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ పెరుగుతారని అయితే షార్ట్స్ పెట్టడానికి అందరూ ఇంట్రెస్ట్‌గా చూపిస్తారనమాట. సో, లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ తక్కువ అవుతారు. కానీ మనకి ఇక్కడ వాచ్ అవర్స్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకి మీకు క్యాలిక్యులేట్ అయితే వేసి చూపిస్తాననమాట. కింద సైడ్‌లో చూపిస్తాను మీకు. ఓకేనా. అమౌంట్ అయితే ఇట్లా వస్తుంది అనేసి అయితే చూసారు కదండి. లాంగ్ వీడియోస్కి మాత్రమే మనకి ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. 55% వరకు అయితే మనకి వస్తుంది. 45% వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకైతే వెళ్తుందన్నమాట. అదే షార్ట్ వీడియోస్ చేయడం వల్ల ఏంటి అని అంటే అండి, 45 అనేది మనకు వస్తుంది. 55 అనేది యూట్యూబ్ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. ఓకేనా అండి. సో, అందువల్ల అయితే ఎక్కువ మంది కానీ షార్ట్స్ వీడియోలో బెనిఫిట్స్ ఏంటి అని అంటే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దాని కారణంగానే షార్ట్ వీడియోస్ అయితే పెట్టడానికి అయితే యూట్యూబర్స్ అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో, ఈ వీడియో అయితే ఇంతవరకే చెప్పాలనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను క్లారిటీ చేయడానికైతే
కంపల్సరీ ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ని చివరిదాకా చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. సారీ, మీకు లాస్ట్లో రెవెన్యూ, నాకు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ ఎంత వచ్చింది అని అయితే చెప్తానని చెప్పాను కదండి. ఎవ్వరికి కూడా స్టార్టింగ్లోనే రెవెన్యూ ఎవ్వరికి రాదనమాట. జస్ట్ థంబ్నైల్స్ అలాగే వ్యూస్ కోసం మాత్రమే మన ఛానల్లో నాకు డబ్బులు వచ్చింది అనేసి ఫస్ట్ వీడియో అయితే పెట్టేస్తారనమాట. సో ఫస్ట్ వీడియో యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చేసింది అని అంటే సో అందరూ ఆతృతగా చూస్తారనేసి అయితే ఆ వీడియో ఓపెన్ చేస్తారు, క్లిక్ చేస్తారు. థంబ్నైల్ నీట్గా ఉండడం ద్వారా యూట్యూబ్ లోపలికి వచ్చేసి వీడియోలోకి సో చూస్తారనేసి అయితే కొంచెం యూట్యూబర్ ఎవరికైనా ఆశ ఉంటుందన్నమాట. సో ఆశతోనే థంబ్నైల్ అలా అయితే డిజైన్ చేసి పెట్టేస్తారు. సో అలా అని ఎవరి చూడొద్దని అయితే చెప్పట్లేదు. సో చూడండి, మీకు నచ్చుతుంది. కానీ థంబ్నైల్ పెట్టడం ద్వారా లోపల మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందేమో ఆ వీడియోలో తెలుసుకుంటారు కదా. సో దాని ద్వారా కూడా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.